ఇది. సంజయ్ అనే వ్యక్తి జీరో నుంచి అటానమస్గా ఇండిపెండెంట్గా ఎదుగుతున్న వ్యక్తి, ఎదగాల్సిన వ్యక్తి. ఇవాళ మోడీ గారు వస్తున్నారో, నిన్న ఏదో రూలింగ్ గత గవర్నమెంట్లో ఏదో ప్రాజెక్టులో మోసం జరిగిందనో, ఎవరో ఇది ఏబిసిడి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే కలవద్దని చెప్పడం కోసం లోపల ఇది సందర్భం కాదు. చాలా విషయాలు బయటలో పెట్టాల్సినవి ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు. కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది కోర్టుని ఏ పార్టీ ఎప్పుడు ఎందుకు వాడుకుంటుంది, ఎవరికి ఎగెగ్నెస్ట్ గా వాడుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ నేను ఎక్విటల్ అయితే ఇవాళ కేసు పెట్టినారు, నేను పోటీ చేయను. రాహుల్ గాంధీ అంటే వ్యక్తినే డిస్క్వాలిఫై చేసిన నాయకత్వం ఉన్న దేశం మనది. కాబట్టి పొలిటికల్ గేమ్స్ లో అనెథికల్ ఈవెంట్స్ కి రాబోయే నెక్స్ట్ జనరేషన్ దయచేసి అమ్మాయి చెప్పకూడదు. పోప్ యాక్ట్ ప్రకారం అమ్మాయి పేరు చెప్పకూడదు. అమ్మాయి లైఫ్ స్పాయిల్, పిల్లవాళ్ళ లైఫ్ స్పాయిల్, వీళ్ళ రాజకీయ కక్షలలో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసే రాజకీయ నీచమైన ఎత్తుగడలో ఉన్నటువంటి సిస్టంలో మనం ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కూర్చున్నాం ఇక్కడ.